తమిళనాడు రాష్ట్రం సీఎం జోసెఫ్ విజయ్, అతని భార్య సంగీత, వీళ్ళ డైవర్స్ కేసుకు సంబంధించి ఈరోజు తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. ఈరోజు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్ట్ దగ్గర భారీ సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. కారణం ఏంటంటే ఈరోజు ఫైనల్ హీరింగ్ ఉంది అనే విషయం వారందరికీ తెలిసింది. అంటే గత కొన్ని రోజుల నుంచి డైవర్స్ కేసు వాయిదాలు పడతా వస్తుంది ఈ చెంగల్పట్టు ఈ కోర్టులోనే. సో దీంతో ఈరోజు సీఎం విజయ్ ఖచ్చితంగా ఈరోజు ఈ కోర్టుకు వస్తున్నాడు, కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడు. ఒక పక్క డిఎంకే, అన్నా డిఎంకే ఇటువంటి పార్టీలన్నీ కూడా ట్రోల్ చేస్తూ ఆగస్ట్ 7వ తారీఖు హీరింగ్ ఉందన్న విషయం అందరికీ ట్రోలింగ్ ద్వారా కూడా వారు తెలియజేశారు. సో మొత్తానికైతే వారు వచ్చారా లేదా అనే విషయం ఒక స్పష్టత అయితే లేదు, కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేయబోతున్నారు అనే విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కూడా వాస్తవమా అవాస్తవమా అనేది కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే వ్యక్తిగతంగా విజయ్ ఒక నటుడు, ప్రజాదరణ పొందిన నటుడు, ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అతను ఎక్కడికి వెళ్ళినా భారీ సంఖ్యలో అతని అభిమానులు చేరుకుంటారు. అది కోర్టు కావచ్చు, ఏదైనా హాస్పిటల్ కావచ్చు, ఇతర వేరే ఏదైనా సరే. సో కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విజయ్ని డైరెక్ట్గా కోర్టుకి పిలవడం సరైనది కాదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తే బాగుంటుంది, అది మంచిది అంటూ కూడా విజయ్ లీగల్ టీమ్ ఇంతకుముందు పిటిషన్ వేసే ప్రయత్నం చేసింది. అయితే కోర్టు దాన్ని తిరస్కరించింది. అయితే తాజాగా విజయ్ సీఎం అయిపోయాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా విజయ్ సీఎం కాకముందు మాట. మరి ఇప్పుడు విజయ్ సీఎం అయిపోయాడు. సో విజయ్ వచ్చినట్టుగా కూడా ఎక్కడ విజువల్స్ అయితే కనిపించట్లా. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పర్సనల్ విషయాలపైన ఇలా బయటకు వస్తే ఖచ్చితంగా మీడియా ఫోకస్ అక్కడ ఉంటుంది. కానీ అతను కానీ, పైగా అతని భార్య సంగీత, ఇప్పుడు డైవర్స్ తీసుకోబోతున్న భార్య, ఆమె కానీ వచ్చినట్టు ఎక్కడ కూడా చిన్న విజువల్ కూడా కనిపించట్లా. అంటే మొత్తానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఈ కేసు విచారణ జరుగుతుందనేది అయితే మాత్రం ఒక రకంగా అర్థమవుతుంది. ఇక అందరికీ బాగా తెలుసు 2025 డిసెంబర్ 5 విజయ్ ఇంట్లో అందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే అదే రోజు సంగీత డైవర్స్ కేసు అతనిపైన వేయడం అయితే జరిగింది. మానసికంగా నన్ను వేధిస్తున్నాడని చెప్పి, వేరే ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పి అతనిపైన కేసు పెట్టడం అయితే జరిగింది. దాని తర్వాత ఫిబ్రవరి 27, 2026 ఇది చాలా వైరల్ అయిపోయింది. అంటే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయ్ ప్రజాదరణ చూసిన వ్యక్తులు, ఇతర పార్టీలు ఏం చేశాయంటే ట్రోల్ చేయడం మొదలుపెట్టే. ఇంట్లో భార్యనే, ఇంట్లో పరిస్థితులనే సరిగ్గా చక్కదిద్దలేనివాడు బయట ప్రజా సమస్యల్ని ఎలా ఎదుర్కొంటాడు, ఎలా పరిష్కరిస్తాడంటూ కూడా ట్రోలింగ్ చేసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత మళ్ళీ 15th జూన్ రీసెంట్గా మళ్ళీ 15th జూన్కి వాయిదా వచ్చింది. అప్పుడు కూడా మళ్ళీ ఆగస్ట్ 7కి వాయిదా వేయడం అయితే జరిగింది. ఈరోజు ఆగస్ట్ 7th. సో మరి అంటే ఇప్పుడు కోర్టులో వాళ్ళిద్దరూ కూడా హాజరయ్యారా, ఫోన్లో నుంచుని వాళ్ళు అంటే ఈ కేసుకు సంబంధించిన విషయాలు చెప్తున్నారా, విచారణ జరుగుతుందా అనే దాని గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. కానీ అక్కడ అవేమీ కూడా జరిగినట్టుగా కూడా కనిపించట్లే. ఆ కోర్టు ప్రాంగణం అంతా కూడా ఖాళీగానే ఉంది, ఎప్పుడు ఉండేటట్టుగానే ఉంది. అంటే ఒక సీఎం లాంటి వ్యక్తి ఒక కోర్టుకు వస్తున్నాడంటే చాలా మంది ప్రజలు అక్కడ భారీ సంఖ్యలో చేరుకుని అతను చూడడానికి, అసలు ఏం జరుగుతుంది వీళ్ళ విషయంలో అని తెలుసుకోవడానికి చాలా మంది వస్తారు. అలాగే మీడియా ఫోకస్ కూడా దీని గురించి ప్రచారించే ప్రయత్నం చేస్తుంది. సో ఈరోజు అసలు ఏం జరగబోతుంది, వారి 27 ఏళ్ల బంధానికి ఈరోజు ఎన్ కార్డ్ పడబోతుందా, అలాగే విజయ్ని సంగీత కావాలని కోర్టు మెట్లు ఎక్కించడానికి ప్రయత్నిస్తుందా, ఇలాంటి విషయాల గురించి కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, అసలు వీళ్ళ విషయంలో ఎవరి ఎంట్రీ వల్ల వీళ్ళిద్దరూ కూడా విడిపోవాల్సి వస్తుంది అనే దాని గురించి క్లియర్గా కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరియు ఆయన భార్య సంగీతకు సంబంధించిన విడాకుల కేసు విచారణ ఈరోజు
చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో మళ్ళీ జరగనుంది. వీరిద్దరూ స్వయంగా హాజరయ్యే బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ అభ్యర్థన చేయబడింది. గత డిసెంబర్లో తన భర్త విజయ్తో ఉన్న విభేదాల కారణంగా సంగీత చెంగల్పట్టులోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ఆమె వివాహాన్ని చట్టపరంగా రద్దు చేయాలని, అలాగే భరణం మరియు నిలంకరలోని ఇంట్లో నివాసించే హక్కును కల్పించాలని కోరారు. ఈ పిటిషన్ ఫిబ్రవరి 26న చెంగల్పట్టులోని మొదటి కుటుంబ న్యాయస్థానానికి బదిలీ చేయబడింది. అప్పుడే ఇది చాలా ట్రోలింగ్ కి గురైంది ఈ వార్త. సో ప్రస్తుతం అక్కడ విచారణ కొనసాగుతోంది. ఇక జూన్ 15 ఆ రోజున జరిగిన విచారణ సందర్భంగా సంగీత తరపున ఒకవేళ న్యాయపరమైన ప్రాతినిధ్యం కోసం అధికారం ఎందుకు దాఖలు చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో ముఖ్యమంత్రి విజయ్ మరియు సంగీత యొక్క ఈమెయిల్ చిరునామాలను ఎందుకు పొందుపరచలేదని దానిపై న్యాయమూర్తి వివరణ కోరారు. అదే సమయంలో కుటుంబ వివాదాలతో ఇరు పక్షాలను ముందుకు మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపడం ద్వారా సాధారణ విధానమని గమనించిన న్యాయమూర్తి ఆ కేసు విచారణను ఈ రోజు ఆగస్టు 7కు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో నేటి విచారణలో వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుందా లేక వారిద్దరూ స్వయంగా హాజరు కావాలా అనే కోర్టు ఆ రకంగా కోర్టు ఆదేశిస్తుందా అనే దానిపైన ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆసక్తి అయితే నెలకొంది. సో తమిళనాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసలు ఏం జరుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. అంటే సంగీతకి విడాకులు ఇచ్చేసి త్రిషాని పెళ్లి చేసుకుంటాడా, లేదంటే మళ్ళీ సంగీతతోనే కలిసి జీవించడానికి ప్రయత్నిస్తాడు. ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు ఇలానే వచ్చాయి. వాళ్ళిద్దరూ ఆ డైవర్స్ కేసుకి సంబంధించి రద్దు చేసుకుంటున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, తర్వాత కలిసిపోతున్నారు. ముఖ్యంగా విజయ్ గారి తల్లి ఎవరైతే శోభా చంద్రశేఖర్ ఆమె ఉన్నారో ఆమె సంగీత గారితో పర్సనల్గా మాట్లాడారు, ఇద్దరినో కూర్చోబెట్టి ఈ విషయాలపైన చర్చించారు. సో ఇద్దరు కూడా కలిసిపోతున్నారు, త్వరలోనే ఒక శుభవార్త. ఇలాంటి వార్తలన్నీ కూడా బయటికి కొన్ని రోజులు బాగానే చక్కర్లు కొట్టాయి, కానీ అలాంటిది జరిగినట్టుగా కూడా ఎక్కడ కూడా కనిపించండి. సో జరిగితే నిజంగా ఇటు విజయ్ అభిమానులు ఖచ్చితంగా సంతోషం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వారు 1999 ఆగస్టు 25 ఈ నెలలోనే ఆగస్ట్ నెలలోని 25వ తారీఖు పెళ్లి చేసుకున్నారు. విజయ్ అప్పుడు సూపర్ హీరోగా ఎదుగుతున్న టైంలో విజయ్ అభిమానిగా ఆమె అతన్ని పెళ్లి చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత వీళ్ళిద్దరికి జాసన్, సంజయ్, దివ్య, సాషా వీళ్ళిద్దరు కూడా జన్మించడం జరిగింది. చాలా బాగానే ఉంది, కొన్నాళ్ళు బాగానే ఉంది. మరి రీసెంట్గా ఆయన ఎలక్షన్స్లోకి వస్తున్నాడు అనుకున్న టైంలోనే మళ్ళీ త్రిష గురించి కొన్ని ఆరోపణలు అతని గురించి బయటికి రావటం. సో తర్వాత మరి ఏం జరిగిందో ఏమైందో తెలియదు, కానీ విడాకుల న్యూస్ అయితే మాత్రం బయటకు వచ్చేసింది. అందరూ అనుకున్నట్టుగానే ఖచ్చితంగా ఆమె కోర్టు మెట్లు ఎక్కుతుంది అందరూ అనుకున్నట్టుగానే 2025 డిసెంబర్ 5వ తేదీ ఆమె చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో కేసుని పెట్టడం అయితే జరిగింది. సో చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్ళిద్దరూ కలుస్తారా లేదంటే విడిపోతారా, విడిపోయిన తర్వాత త్రిషాని విజయ్ పెళ్లి చేసుకుంటారా అనేది ఖచ్చితంగా బయటికి తెలిసే అవకాశం అయితే ఉంది.